హై ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్. ఈ వీడియోలో ఏంటంటే మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 5G అలాగే వన్ప్లస్ నార్డ్ CE4 5G ఈ రెండు మొబైల్స్కి సంబంధించిన స్పెక్స్ వైజ్గా కంపారిజన్ అయితే చేద్దాము. అసలు ఈ మొబైల్లో అంటే అండర్ 25Kలో ఈ రెండింటిలో బెస్ట్ మొబైల్ ఏది కొంటే బాగుంటుందో కూడా మనం చూద్దాము. ఏ డిపార్ట్మెంట్లో కూడా బాగుందనే చూద్దాము. చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు అనమాట ఈ రెండు మొబైల్స్లో ఏది కొంటే బాగుండు అనేది. సో కాబట్టి ఈరోజు అయితే నేను ఈ వీడియోని అయితే తీసుకొచ్చా. కొద్దిగా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని. ఫస్ట్ ఏంటంటే ఇంతకుముందుకే మన ఛానల్లో ఈ రెండు మొబైల్కి సంబంధించిన సపరేట్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఎవరైనా చెక్ చేయకపోతే చెక్ చేయండి. లేకపోతే మీకు ఓన్లీ స్పెక్స్ వైజ్గా అప్పుడు వీడియోస్ చేశాను కదా, ఆ వీడియోస్ని ఇక్కడ యాడ్ చేశా. కాకపోతే కొద్దిగా ఎడిటింగ్ చేసి చెప్పాను. కాకపోతే ఏంటంటే చివరిలో మీకు ఏ ఫోన్ అంటే ఏ డిపార్ట్మెంట్ ఏ ఫోన్ బాగుందో అని కూడా చెప్తాను. లాస్ట్లో ఏ ఫోన్ బెటర్ కూడా నేను చెప్తాను. అంటే ఇప్పుడున్న ప్రైస్ వైజ్గా మాత్రము మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 ఇంచెస్ OLED డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది. ఫుల్ HD డిస్ప్లే ఇది. 144 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే Qualcomm Snapdragon 7S Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ర్యామ్ చూసుకుంటే 8GB అలాగే 12GB ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB 256GB స్టోరేజ్ ఉంటుంది. ఆ బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అనేది సపోర్ట్ చేస్తుంది. దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS తో వస్తుంది. సోనీ LYT 706 సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ప్లస్ మైక్రో ఈ రెండు విధాలుగా అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మైక్రోకి అనవసరంగా 5 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ తీసుకురాకుండా మైక్రో కూడా యూజ్ అయ్యే విధంగా అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. ఈ మొబైల్ కి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే Android 14 మీద వస్తుంది, Hello UI మీద వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. అలాగే ఇది చూసుకున్నట్టయితే థిక్నెస్ మీరు గమనించండి. థిక్నెస్ చూసుకున్నట్టయితే నార్మల్ వచ్చేసి 7.8 mm థిన్ ఉంటుంది. లెదర్ చూసుకున్నట్టయితే 7.9 mm థిన్ ఉంటుంది. వెయిట్ చూసుకున్నట్టయితే 175 grams వెయిట్ ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో అయితే ఇది రావడం జరుగుతుంది. IP68 వాటర్ రేటింగ్ కూడా ఈ మొబైల్ కి సపోర్ట్ ఉంది. ఇక ఇది వచ్చేసి 15 5G బ్యాండ్స్ కి అయితే సపోర్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. Wi-Fi 6 కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ కి సంబంధించిన కలర్ ఆప్షన్స్ కూడా స్క్రీన్ మీద చేస్తే ఒకసారి చెక్ చేయండి. వన్ప్లస్ నార్డ్ CE4 ఈ మొబైల్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 2160 Hz PWM డిమ్మింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ర్యామ్ చూసుకున్నట్లయితే 8GB ర్యామ్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. 8GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB 256GB ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మైక్రోSD కార్డ్ స్లాట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే 2 సిమ్ములు పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక స్లాట్లో ఒక సిమ్ ఒక మైక్రోSD కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. అంటే ఏదో నాకు తెలిసినంత వరకు అయితే మీరు 2 సిమ్స్ ఎగస్ట్రా మైక్రోSD కార్డు ఆప్షన్ అయితే ఇవ్వడు. ఒక స్లాట్లో మీరు ఫిక్స్ కావాలి మైక్రోSD కార్డ్ సిమ్ అనేది. ఇక బ్యాటరీ చూసుకున్నట్లయితే 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ LYT 600 సెన్సార్ ఉంటుంది విత్ OIS తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. సోనీ IMX 355 సెన్సార్తో అయితే ఇది రావడం జరుగుతుంది. ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.3 సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. IP54 రేటింగ్ ఉంది. అలాగే X యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ ఉంది. Android 14 మీద వస్తుంది. ఆక్సిజన్ వాయిస్ 14 మీద వస్తుంది. 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. దీని థిక్నెస్ చూసుకున్నట్లయితే 8.4 mm థిక్నెస్ ఉంటుంది. 186 grams వెయిట్ ఉంటుంది. ఇక మిగతా అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి కదా, ఏమైనా మిస్ అయినా కానీ మొత్తం అన్నీ అయితే ఒకసారి స్క్రీన్ మీద వేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. ఈ మొబైల్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కదా, అవైతే ఒకసారి స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం ఈ రెండు ఫోన్లలో ఏంటంటే ఏ డిపార్ట్మెంట్లో ఏది బాగుందో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్కి డిస్ప్లే అనేది అనమాట. వీళ్ళు ఏంటంటే LTPO ప్యానల్ యూజ్ చేశారు. అలాగే 144 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీనికైతే వన్ప్లస్కి ఉండదు అనమాట. అయితే ఇక్కడ వన్ప్లస్కు బెటర్ ఏంటంటే ప్రాసెసర్ అనమాట. వీళ్ళు ఏంటంటే 7 Gen 3 ప్రాసెసర్ అయితే తీసుకురావడం జరిగింది వన్ప్లస్ నార్డ్ CE4లో. కొద్దిగా ఇప్పుడు అది సేమ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, పెద్దగా తేడా ఏముండదు. కానీ కొద్దిగా చిన్న ఎడ్జ్ మాత్రం వన్ప్లస్కి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అలాగే బ్యాటరీ విషయానికి వచ్చేసిన వన్ప్లస్కే బెటర్ చాయిస్ ఉంటుంది అనమాట. 5500 mAh బ్యాటరీ ఉంటుంది. అందులో ఏంటంటే
100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇలాంటిది అయితే మనకు మోటరోలాకి అయితే లేదనమాట. అలాగే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కెమెరా విషయానికి వచ్చేసినట్టయితే మొత్తం కూడా మీకు మోటరోలానే ఉంటుంది. ఎందుకంటే ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మోటరోలాది 32 మెగాపిక్సెల్ ఉంటుంది. అలాగే OnePlus చూసుకున్నట్టయితే కేవలం 16 మెగాపిక్సెల్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ బ్యాక్ కెమెరా చూసుకున్నా కానీ ఇక్కడ ఏంటంటే మోటరోలాకి ప్లస్ పాయింట్ ఏంటంటే సోనీ LYT700 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. అదే OnePlusలో చూసుకున్నట్లయితే జస్ట్ 600 సెన్సార్ని యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకు మోటరోలానే ఎడ్జ్ ఉందని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మోటరోలాకు మెయిన్ ఎడ్జ్ ఏంటంటే ఈ బడ్జెట్లో IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఇదైతే OnePlus కూడా లేదనమాట. సో ఇవి కొద్దిగా మైనస్ అయిపోయినాయి. మొత్తానికి అసలు ఈ రెండు ప్రైజెస్ ఒరిజినల్ ఏంటో చూద్దాం. బేస్ మోడల్ది మోటరోలా బేస్ మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 25,990 రూపాయలు పెట్టారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే HDFC క్రెడిట్ కార్డ్స్ మీద 1,500 రూపీస్ అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు. 24,499 రూపాయలకి అయితే రావడం జరుగుతుంది. అదే ఇక్కడ OnePlus Nord CE4 చూసుకున్నట్లయితే ఇక్కడ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే వీళ్ళు 25,000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. అంటే 24,999 రూపాయలు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ICICI క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా, దాని మీద అయితే మీకు 2,000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే 23,000 రూపాయలకి అయితే ఈ మొబైల్ వస్తుంది అనమాట. ఇక్కడ ఈ రెండిట్లో బెస్ట్ ఫోన్ ఏదని మీరు ఏమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వరకు బెస్ట్ ఫోన్ చూసుకున్నట్టయితే మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ మొబైల్ అని నేను చెప్తాను. ఎందుకంటే మనకి మెయిన్గా ఏంటంటే పెద్దగా OnePlusకి మోటరోలాకు తేడా ఏం లేదు. ప్రైస్ వైజ్గా చూసుకుంటే జస్ట్ 1,500 మాత్రమే ఉంది. 20,000 నుండి 25,000లో కూడా బెస్ట్ ఫీచర్స్ని ఆఫర్ చేసే మొబైల్ ఏంటంటే మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ మొబైలే. కాబట్టి ఇక్కడ క్లియర్ విన్నర్ అనమాట. ఎందుకంటే OnePlusకి మోటరోలాకి అంత పెద్ద తేడా ఏం లేదు. సో OnePlus ఏంటంటే ఒక 500 mAh బ్యాటరీ ఎక్కువ ఉంది. కాకపోతే ఇక్కడ 5,000 mAh బ్యాటరీ ఉన్నా కూడా సేమ్ అంత ఎంత వస్తుందో ఏదో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మాత్రమే తేడా ఉంటుంది. అంతకుమించి ఏమి ఉండదు. మళ్ళీ ఏంటంటే కెమెరాస్ బెటర్ కెమెరాస్ యూజ్ చేశారు. డిస్ప్లే కూడా బెటర్ ఉందన్నమాట. సో అన్ని విధాలుగా బెటర్ ఉంది కాబట్టి ఒక 1,500 రూపీస్ పోతే పోయింది అనుకుంటే బెస్ట్ ఫోన్ మీకు వస్తుందని నా ఉద్దేశము. ఓకేనా. ఒకసారి మీ ఇంట్రెస్ట్ అనమాట. ఈ రెండు మొబైల్కి సంబంధించిన ఫుల్ కంపారిజన్ అయితే ఇదే. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంపారిజన్ అలాగే మొబైల్ అప్డేట్స్కి అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ అనేది చేస్తాం.